మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదము అని ఈ కార్యక్రమమును వీక్షించుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి ఈ రీతిగా యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమం ద్వారా వాక్యమును ధ్యానించుటకు నేర్చుకొనుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు. మరి ఒకసారి ప్రభువా, ఈ నూతన సంవత్సరము 2025లో నీ సన్నిధిలోనికి రావడానికి ప్రభువా నీవిచ్చిన సహాయము కొరకు వందనములు. మరి ఒకసారి నూతనముగా మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ వాక్యమును లోతైన మెట్టులో నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నూతనమైన నీ ఆలోచన నాకు ఇవ్వండి. మా అందరికీ ప్రభువా నీ నూతనమైన ఆలోచనలను దయచేయండి. నీ కొరకు ఫలించే వారముగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఈ లోకములో నిన్ను కలిగి ఉండి ప్రభువా నీ నామమే గొప్ప నామముగా ప్రభువా నిన్ను మహింపరిచేవారుగా, నీ కొరకు సాక్షులుగా మేము బ్రతికేవారుగా మమ్మల్ని చేయండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరే దర్శించమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని చదువుదాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. యేసు ప్రభు మానవ శరీరాకారముతో మానవునిగా ఈ లోకములో సంచరించుచూ ఉన్నప్పుడు అనేకమైన ఉపమానములను చెప్పినాడు. ఆ ఉపమానములన్నిటిలో కూడా ఎన్నో ఆత్మీయ విషయాలు, లోతైన సత్యములు దాగి ఉన్నాయి. వాటిని మనం నేర్చుకొనుటకు ఆయన సన్నిధిలో ఎంతో కనిపెట్టుట అనేది అవసరమైనది. ఊరికినే ఆయన చెప్పిన ఉపమానములను తేలికగా చదివి మనం వాటి విషయమై ఏమీ అర్థం చేసుకోలేము. కానీ ఇంకా లోతుగా ధ్యానించుట ద్వారా ఆయన యొక్క ఉపమానముల యొక్క భావమును మనము కొంత మట్టుకు ఆయన సన్నిధి నుంచి గ్రహించుకోగలిగిన శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. ఇక్కడ 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అని చెప్తూ ఉన్నాడు. ద్రాక్ష తోటలలో అంజూరపు చెట్లను నాటడం వలన అవేం చేస్తాయంటే ద్రాక్ష చెట్లకు కావలసిన నీడనిస్తాయి. అంతేకాదు వాటి యొక్క వేర్లు బాగా స్ప్రెడ్ అయిపోయి విస్తరించి ఉండటం వల్ల సాయిల్ ఎరోషన్ అనేది జరగకుండా ఉంటుందంట. భూమి యొక్క ఉపరితలం మీద, పై భాగం మీద కొన్ని సారవంతమైన రేణువులు ఉంటాయి, ఇసుక రేణువులు ఉంటాయి మట్టిలో పై భాగంలో. అవి కొట్టుకొని వెళ్ళిపోకుండా బలమైన గాలులు వచ్చినప్పుడు కానీ, వర్షాలు వరదలు వచ్చినప్పుడు కానీ ఆ పై భాగంలో ఉన్న సారవంతమైన భూమి అంతా కొట్టుకొని వెళ్ళిపోయి భూమి నిస్సారంగా అయిపోకుండా వ్యవసాయకులు ఏం చేస్తారంటే అంజూరపు చెట్లను వేస్తారంట ద్రాక్ష తోటలలో. అవి వాటి వేర్లు బాగా విస్తరించి ఉండడాన్ని బట్టి అక్కడ ఉన్న ఆ భూమి, సారవంతమైన భూమి ఏదైతే ఉందో అది కొట్టుకొని పోకుండా దానిని ఆపుటకు ఈ అంజూరపు చెట్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. తద్వారా సారవంతమైన భూమి అది కలిగి ఉండటం వల్ల ద్రాక్ష ఫలములు ఫలిస్తాయి. అదే సమయంలో అంజూరపు ఫలములు కూడా, అంజూరపు చెట్టు యొక్క ఫలములను కూడా ఈ వ్యవసాయకుడు అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. వేడిగా ఉండే ఉష్ణోగ్రతల్లో ద్రాక్ష చెట్లను పెంచినప్పుడు ఇవి నీడనిస్తాయంట. అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లకు నీడనిస్తాయి. అదే సమయంలో ద్రాక్ష చెట్లు బాగా పెరగడానికి వాటిని ఆధారం చేసుకొని, అంజూరపు చెట్లను ఆధారం చేసుకొని ఇంకా ఉన్నతమైన మెట్టులోనికి ఇంకా ఎక్కువగా పెరగడానికి ద్రాక్ష చెట్లకి ఉపయోగకరంగా ఉంటాయి అంజూరపు చెట్లు.
ఒక క్రైస్తవుడు కూడా అంజూరపు చెట్టు వలె క్రీస్తులో నాటబడి విస్తరించి ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం ఉండగా అంజూరపు చెట్టు వలె మనము కూడా నిలకడగా ఉండి నిలిచి ఉండి క్రీస్తులో నాటబడి ఆయనలో ఫలించుచు అభివృద్ధి చెందుచు ఉండాలని మన యజమానుడైన క్రీస్తు ప్రభు మనకి తెలియజేయచ్చు అన్నాడు. ఒక క్రైస్తవుడు అంజూరపు చెట్టును పోలిన వాడై ఉండి సంఘములో తాను వెళ్తున్న సంఘం ఏదైతే ఉందో అక్కడ మిగతా చిన్న చిన్న చెట్లు లేకపోతే ద్రాక్ష చెట్లు వాటికి సహాయకరంగా ఉండాలి, వారికి సహాయకరంగా ఉండాలి, ఉండి వారు కూడా అభివృద్ధిలోనికి రావడానికి, వారు కూడా ఫలవంతమైన జీవితంలోనికి వచ్చులాగన వారికి సహాయకరంగా ఉండే పని ఒక నిజమైన క్రైస్తవుడు చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే అతడు అంజూరపు చెట్టులాగా నిలబడి ఉండినప్పుడు జరుగుతుంది. సరే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఇది. మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఒక మనుష్యుడు ఫలించాలని, విస్తరించాలని, అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు నేను మనము క్రీస్తులో ఫలించాలని, క్రీస్తులో అభివృద్ధి పొందాలని, క్రీస్తులో విస్తరించాలని, ఆయన కొరకు పనికొచ్చే పాత్రలుగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం మార్చబడాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం, గొప్ప తలంపు అయి ఉన్నది. ఒక క్రైస్తవుడు చెట్టు లాంటివాడు. ఆ చెట్టు ఫలములతో నిండి ఉన్నప్పుడు ఆ వ్యవసాయం చేసే యజమానుడు లేకపోతే ఆ వ్యవసాయకుడు ఎలాగైతే సంతోషముగా ఉంటాడో అలాగా క్రైస్తవుడు కూడా ఫలించినప్పుడు యజమానుడైన క్రీస్తు ప్రభువు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఫలములతో నిండి ఉన్న చెట్టు అనేకుల ఆకలిని తీరుస్తుంది, అనేకుల అవసరాలను కూడా తీరుస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలను మనం చూసినప్పుడు అవి ఎంతోమందికి ఫలసాయాన్ని అందిస్తాయి. పశువులు వెళ్ళి దాని నీడను ఆశ్రయిస్తాయి, పక్షులు వచ్చి వాటి కొమ్మల మీద ఆశ్రయంగా ఉంటాయి. అలాగే ఎంతో సహాయకరంగా ఎన్నో విషయాల్లో, ఎన్నో వాటిల్లో సహాయకరంగా ఉంటాయి చెట్లు. కొన్ని చెట్లు ఎలా ఉంటాయి అంటే ఫలములు లేని చెట్లుగా ఉంటాయి. అవి కేవలము వంట చెరుకుకు మాత్రమే పనికి వచ్చే చెట్లు. ఒక చెట్టు యొక్క విలువ దాని యొక్క ఫలముల మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఫలించే వ్యక్తివైతే నీవు అనేకులకు ఆశీర్వాదాన్ని అందించే వ్యక్తిగా ఉంటావు, అనేకుల ఆకలిని తీర్చే వ్యక్తిగా ఉంటావు, అనేకులకు దీవెనకరమైన విషయాలను తెలియజెప్పేవానిగా ఉంటావు. ఫలములు లేనివాడివైతే నీ యొక్క బలము, నీ యొక్క డబ్బు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఒక చెట్టు యొక్క విలువ దాని యొక్క ఫలముల మీదనే ఆధారపడి ఉంటుంది. చెట్టు ఫలించినదైతే దానిని మనం కొంతకాలము చూస్తాము, దాని తర్వాత దాన్ని తొలగించి వేయాలని, తీసివేయాలని, దాని స్థానంలో మరి ఒక చెట్టును శ్రేష్టమైన వాటిని, ఫలములిచ్చే వాటిని మనం నాటాలని కోరుచూ ఉంటాం. ఇదే విషయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాము. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యొద్ద ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. యేసుప్రభు యెరూషలేము పట్టణమునకు వెళ్ళినాడల్లా వెళ్తూ ఉండగా త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూచినాడంట. దాని దగ్గరకు వచ్చినప్పుడు దాని ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని చూచినాడు, కానీ ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఫలములు కొరకై మనం ఎదురు చూచూ ఉన్నప్పుడు ఒక చెట్టు ఆకులను మాత్రమే కలిగి ఉంటే దానివల్ల వ్యవసాయకుడు, యజమానుడు ఎంతో నిరాశ చెందుతాడు. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు ఏం చేసినాడు?
ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అక్కడ ఏమైనా ఫలములు ఉంటాయేమోనని చూసినాడు, కానీ అక్కడ ఏమీ కనబడలేదు, ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక ఇక మీదటి ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. ఇప్పుడు వరకు నువ్వు కాపు కాయలేదు కాబట్టి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పినాడు. అవును, ఒక వ్యక్తి ఫలించని వాడైతే, ఒక వ్యక్తి మరొకరికి క్రీస్తు ప్రేమను ప్రకటించిన వాడైతే, క్రీస్తు యొక్క త్యాగము గురించి మరెవరికి తెలియజేయని వాడైతే, క్రీస్తు ప్రేమను తనలో కలిగి ఉండని వాడైతే అతడు ఫలములు లేనివాడే. అతడు ఇక ఎన్నటికి ఉండకుండా అతడు తీసివేయబడాలని దేవుని వాక్యము మనకి తెలియజేయచ్చు ఉన్నది. 2024 సంవత్సరం పూర్తయింది, 2025 సంవత్సరం కూడా 1 నెల పూర్తి అయిపోయింది. మనం చదువుకున్న వాక్యములో తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవుని యొక్క న్యాయ తీర్పులు, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క క్రమం ఏంటంటే, నువ్వు ఫలించని వాడవైతే నువ్వు నరికివేయబడాలి, తీసివేయబడాలి. కానీ తోటమాలిగా ఉన్న క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను వీరిని నిర్మించినాను, వీరి కొరకు నా ప్రాణమును పెట్టినాను, కలువరి శిలువలో వీరి కొరకు నేను గొప్ప త్యాగమును చేసినాను, నా రక్తమంతటిని దారపోసినాను. కనుక ఈ సంవత్సరం ఉండనిమ్ము, ఈ సంవత్సరమైనా వీరు ఫలిస్తారేమో, ఈ సంవత్సరమైనా వీరిలో నా ప్రేమను కలిగి ఉంటారేమో, నా రక్షణను కలిగి ఉంటారేమో, నన్ను ప్రకటించేవారుగా ఉంటారేమో అని దేవుడు తోటమాలి రూపంలో క్రీస్తు ప్రభు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక లోక సంబంధమైన వ్యక్తి ఏమంటాడంటే, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, నేను ఈ సంవత్సరము కూడా ఉండనిస్తే నా పిల్లలకు వివాహం చేస్తాను, నేను మరింత ధనము సమకూర్చుకుంటాను, ఇంకా కొన్ని ఆస్తులు కూడబెట్టుకుంటాను అని ఈ లోక సంబంధమైన వాటి విషయమే ఆలోచించుకుంటూ ఉంటాడు. వాటి వలన ఎవ్వరికీ ప్రయోజనం లేదు. తన వ్యక్తిగత స్వార్థమును, వ్యక్తిగత జీవితమును, తన కుటుంబమును అభివృద్ధి పరుచుకున్నట్టుగా ఆలోచిస్తున్నాడు, కానీ క్రీస్తు కొరకు ఒక్క పని కూడా చేయలేనివాడుగానే ఉంటాడు. ఈ సంవత్సరము కూడా ఉండనివ్వడం వల్ల అతని వల్ల ఏమీ ప్రయోజనము లేదు. అయితే క్రీస్తు కొరకు నిలబడాలనే వ్యక్తి, ప్రభువా ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిమ్ము, నేను నీకు సాక్షిగా ఉంటాను, నీ కొరకు ఫలిస్తాను, నీ కొరకు ఆత్మలను సంపాదిస్తాను, నీ ప్రేమను, క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటిస్తాను, తెలియజేస్తాను అని చెప్తాడు. వ్యర్థమైపోయిన అనేక సంవత్సరాల విషయంలో నన్ను క్షమించండి, నేను ఇప్పటి నుండి నీ కొరకు పనిచేస్తాను, నీ సిలువను మోస్తాను, నిన్ను అనేకులకు తెలియజెప్తాను అని మనం చెప్తాం. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వడం వల్ల మనము ఏమి చేయదలుచుకున్నాం, 2025 సంవత్సరం అంతా ఉండనివ్వడం వల్ల నేను ఏమి చేయదలుచుకున్నాం అనేది దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలల వెంబడి నెలలు దొరిలిపోతూ ఉన్నాయి. 2024 పూర్తయింది, 25 కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తయిపోతుంది. మన జీవితాల్లో సంవత్సరములు గడిచిపోతూ ఉండగా ఆయన యొక్క నూతనమైన కార్యం ఏమైనా మనలో జరుగుతూ ఉన్నదా, దేవుని యొక్క ఉద్దేశములు మనలో ఏమైనా నెరవేర్చబడుతూ ఉన్నాయా, ఆయన కొరకు ఫలించే వారముగా ఉన్నామా, ఆకులు తప్ప మరి ఏమీ లేని వారముగా మనం ఉన్నామేమో, ఈ విషయాన్ని పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ప్రభువా ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపించండి, నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నిన్ను అనేకులకు చెప్తాను, నా సంకట పరిస్థితుల్లో, నా భయంకరమైన అనారోగ్యములో నాకు ఎలాగ నువ్వు సహాయం చేసినావో, నీ రక్తముతో నన్ను ఎలాగ కడిగినావో, నీ గాయపడిన హస్తంతో నన్ను ఎలాగ ముట్టినావో నేను అనేకులకు తెలియజెప్తాను ప్రభువా, ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనేయండి ప్రభువా అని క్రీస్తు ప్రభు యొద్ద విజ్ఞాపన చేయడం ద్వారా యజమానుని సంతోషపెట్టే వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడగలవు. ఈ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఈ లోకంలో మరింత ధనమును నేను సమకూర్చుకుంటాను, వీటిని సంపాదించుకుంటాను, పొందుకుంటాను అని వాటి విషయమై మనం టార్గెట్లు లేకపోతే వాటి విషయమైన లక్ష్యములు కలిగి ఉండడం కాదు, కానీ క్రీస్తు ప్రభువుని నేను గురిగా కలిగి ఉంటాను. ఆయన ఎలాగ నడిచినాడో, ఆయన ఎలాగ ఈ లోకమునకు తన ప్రేమను చూపినాడో, నశించిపోయే వారిని వెదకి రక్షించుటకు వచ్చినాడు క్రీస్తు ప్రభు. నేను కూడా నశించిపోయే ఆత్మల విషయమైన భారమును, బాధ్యతను కలిగి ఉంటానని మనం తలంచుకోవాలి.
ఈ 2025 సంవత్సరము, ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనియండి ప్రభువా, ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనియండి ప్రభువా, నీకు సాక్షిగా ఉంటాను, నీకు నమ్మకమైన పనివానిగా ఉంటాను, నీ కార్యములనే చేస్తాను, ఈ లోక సంబంధమైన వాటిని నేను గురిగా కలిగి ఉండక పరలోకమును, క్రీస్తును, నిన్నే గురిగా కలిగి నేను జీవిస్తానని మనం ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలని, ఆయనను వేడుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఫలించని చెట్టు వలె క్రీస్తు కొరకు, ప్రభువు కొరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించకుండా వట్టి చేతులతో ప్రభువు ముందు నిలబడుట అనేది అది ఆమోదయోగ్యమైన విషయము కానే కాదు. నీవు రక్షించబడినప్పుడు, నేను రక్షించబడినప్పుడు నాలో నేను ఇలాంటి చెడ్డ స్వభావం కలిగి ఉండగా, అపవిత్రతతో జీవిస్తూ ఉండగా క్రీస్తు ప్రభు తన ప్రేమను నా పట్ల ఎలాగ చూపినాడో, ఆయన వాత్సల్యతతో, ఆయన జాలి కలిగిన హస్తముతో మనల్ని ఎలాగ లేవనెత్తినాడో, ఆయనకు సాక్షులుగా నిలబడినట్లుగా సహాయం చేసినాడో, దాని విషయం అనేకులకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అలాగా ప్రకటించకుండా ఏమీ తెలియని వారిగా నా రక్షణ నేను సంపాదించుకున్నానులే చాలులే అని ఆ దేవుని ముందు ఒట్టి చేతులతో నిలబడటం అనేది ఎంత మాత్రము ఆమోదయోగ్యమైన విషయము కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఫలమునున్నాయంట. 17వ వచనంలో అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇక్కడ చూడండి, అంజూరపు చెట్లు గురించి చెప్పినాడు. మంచి ఫలములు ఫలించే చెట్లు ఉన్నాయంట, కాని ఫలములు, మంచివి కాని ఫలములు ఫలించే చెట్లు ఉన్నాయంట. ఈ లోక సంబంధమైన ఫలములనే మనం కోరుకుంటే నీవు కాని ఫలములను ఫలించేవాడివి, మంచి ఫలములు ఫలించేవాడివి కాదు. మంచి ఫలములు ఫలించేవాడు ఎవరంటే క్రీస్తు ప్రభు యొక్క ఆలోచనను, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, సిలువను, ఆయన యొక్క త్యాగమును అనేకులకు ప్రకటించేవారు. మంచి ఫలములు ఫలించేవారు. క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించేవారు. రక్షణ లేని వారి విషయంలో, క్రీస్తును ఎరుగని వారి విషయంలో బాధ్యతను, భారమును కలిగి ఉన్నవాడు మంచి ఫలములు ఫలించేవాడు. మంచి ఫలములు ఫలించకుండా కాని ఫలములు ఫలిస్తే, ఈ లోక ఫలములు ఫలిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ లోక సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటే వాటిని బట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. తీర్పు దినమున, నీ అంతమున నీవు అగ్నిలో వేయబడతావంట. ఎందుకంటే నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, అనుకూల సమయాన్ని నీవు క్రీస్తు కొరకు ఉపయోగించలేదు, వాడలేదు. నీ సొంత కార్యముల కొరకే వాడినావు. దేవుని కొరకు మంచి ఫలములు ఫలించాలనే ఉద్దేశమును కలిగి ఉండక ఈ లోకములో కాని ఫలములను, మంచివి కాని ఫలములనే ఫలించినావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే అది నరకబడాలి, అగ్నిలో వేయబడాలి. క్రీస్తు కొరకు ఫలింపని ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, అతడు అగ్నిలో పడవేయబట్టకే, నరకబడుటకే తగినవాడుగా ఉంటాడు. కనుక ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండి క్రీస్తు ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపి ఈ సంవత్సరం కూడా ఉండనియండి ప్రభువా, నేను నీ కొరకు సత్యసాక్షిగా నీ కొరకు నిలబడతాను, నమ్మకమైన పనివానిగా నిలబడతాను, నమ్మకమైన సాక్షిగా నిలబడతాను, నీ కొరకు మంచి ఫలములు ఫలిస్తాను ప్రభువా అని మనం చెప్పేవారముగా ఉండాలని దేవుడు మన విషయంలో కోరుతూ ఉన్నాడు. మనం చదువుకున్న భాగంలో 6వ వచనాన్ని చూద్దాం. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దేవుడంట ఒక దినాన పండ్లు వెదకడానికి వస్తాడంట. యజమానుడు, వ్యవసాయకుడు, క్రీస్తు ప్రభు ఒక దినాన వస్తాడు, పండ్లు వెతకడానికి వస్తాడు. నీలో ఎలాంటి ఫలములు ఉన్నాయో చూడడానికి వస్తాడు. నిన్ను పరిశీలిస్తాడు, నీ హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడు. నీవు మేలుకరమైన మెట్టులో నడుస్తున్నావా, దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఈ లోకమునకు శాపమును అందించే వ్యక్తిగా, ఇతరులను పాడు చేసే వ్యక్తిగా, ఇతరుల గృహాలను, ఇతరుల యొక్క సమాధానాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్నావని చూడడానికి దేవుడు వస్తాడంట. దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివే అయితే,
నీ పనినే నువ్వు చేసుకుంటే, నీ కార్యముల విషయమై, నీ సొంత కార్యముల విషయమై నువ్వు దృష్టి కలిగి ఉంటే, నిన్ను క్రీస్తు ప్రభు పరిశీలించినప్పుడు, వెతికినప్పుడు ఏమీ దొరకవు. 7వ వచనము, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను. దేవుడు నీ దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడో, ఈ సంవత్సరమైనా ఫలిస్తావేమో, ఈ సంవత్సరమైనా ఫలిస్తామేమో. ఇదిగో 40 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, నీలో ఏమైనా ఫలమున్నదా? 30 సంవత్సరాలు ఉన్నావు, నీలో ఏమైనా ఫలమున్నదా? 20 సంవత్సరాలు ఉన్నావు, నీలో ఫలం ఏమైనా ఉన్నదా అని చూడడానికి దేవుడు ప్రతి సమయము, ప్రతి సంవత్సరము, ప్రతి సందర్భంలో నీ దగ్గరికి వస్తున్నాడు. 3 ఏండ్ల నుండి నేను వస్తున్నాను కానీ, అంజూరపు పండ్లు వెతుకుతున్నాను కానీ అక్కడ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దేవుని యొక్క తీర్పు ఇదే. ఏ పండ్లు దొరకలేదు కాబట్టి పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు కాబట్టి దీనిని నరికివేయము. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీ యొద్దకు వస్తున్నాడో నిన్ను వెదకడానికి. నువ్వు ఎలాంటి ఫలమునైనా ఫలిస్తావేమో, క్రీస్తు ప్రభువును అనేకులకు ప్రకటించేవానిగా, మాదిరికరమైన వ్యక్తిగా జీవిస్తావేమో, ఈ లోకంలో ఉన్న అనేకమైన పాపముల మీద జయము కలిగి ఉంటావేమో, పునరుద్ధానపు శక్తి మీద ఆధారపడతావేమో. నా సొంత శక్తి, నా సొంత బలము మీద నేను చేయలేని పని దేవుడే చేస్తాడని ఆయన మీద గ్రహింపు కలిగి, ఆయన వాక్యం మీద ఆధారపడి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయించు ఉంటావేమోనని దేవుడు నీ దగ్గరికి తరచుగా వస్తున్నాడు. కానీ ఏమీ దొరకలేదు, ఏమీ ప్రయోజనం లేదు. ఇతన్ని ఈ లోకంలో ఉంచడం వల్ల మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పినాడు. ఇతడు ఫలించాలని నేను చూస్తున్నాను, ఇతడు ఫలించాలని నేను ఈ భూమి మీద ఇతన్ని పెట్టాను, కానీ ఇతనిలో ఏమి ఫలము లేదు. దాని యొక్క పర్యవసానము, దీనిని నరికివేయము. నిన్ను నన్ను దేవుడు తీసివేయుట అనేది మన యొక్క ప్రవర్తన చూసినప్పుడు, మన యొక్క కార్యములను చూసినప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఇదే చెప్తాడు, దీన్ని తీసివేయండి, దీన్ని నరికివేయండి అని చెప్తాడు. కానీ ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి ప్రభువా, నేను నీ కొరకు పనిచేస్తాను, నీ మాటను నేను అనేకులకు తెలియజేస్తాను, నీ ప్రేమను కలిగి జీవిస్తాను, నీ ప్రేమను అనేకులకు ప్రకటించేవానిగా ఉంటాను, దాన్ని జీవిస్తాను ప్రభువా అని మనం చెప్తే దేవుడు మనకి గొప్ప సహాయాన్ని దయచేస్తాడు. తోటమాలి, ద్రాక్ష తోట మాలి ఎవరంటే ఆయన క్రీస్తు ప్రభు. ఫలించని ప్రతి చెట్టు నరకబడాల్సిందే కానీ ద్రాక్ష తోట మాలి అయిన క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. యజమానుడైన దేవునితో, దేవాది దేవునితో, తండ్రి అయిన దేవునితో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చెట్టు ఫలించుటకు చుట్టూ త్రవ్వుట, ఎరువు వేయుట అనే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చుట్టూ త్రవ్వుట, ఎరువు వేయుట అనే ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒక పెద్ద చెట్టుని ఒకవైపే త్రవ్వామనుకోండి, దానికి ఆ పూర్తి భాగానికి, ఆ చెట్టు అంతటికి కావాల్సిన పోషణ అందదు, నీళ్లు అందవు, లేకపోతే ఎరువు వేసినా అందదు. దానిని చుట్టూ త్రవ్వాలి. మనం కూడా క్రీస్తు ప్రభు దగ్గర మన హృదయమంతటినీ కుమ్మరించాలి, మన హృదయమంతటినీ పరిశీలించుకోవాలి. ఇది తెలుసు, ఈ పాపం ఉంది అని వాటిని పై వాటిని ఒప్పుకొనుట కాదు. కానీ ఇంకా ప్రభువా నాలో ఏమైనా పాపము, నీకు వ్యతిరేకమైన కార్యము మిగిలి ఉన్నదా ప్రభువా అని క్రీస్తు ప్రభు యొద్ద మనం విజ్ఞాపన చేయడం ద్వారా, వేచి ఉండడం ద్వారా ఆయన మనలో దాచబడిన పాపము దాన్ని బయటికి తీసుకొస్తాడు, దాన్ని ఒప్పుకునేలాగా చేస్తాడు. నీవు ఎన్నడూ గ్రహించలేని వాటిని, నీకు ఎన్నడూ ఇది పాపమని ఎరుగని వాటిని దేవుడు నీకు గ్రహింపులోనికి తీసుకొచ్చి వాటిని ఒప్పుకునే వానిలాగా చేస్తాడు. వాటిని విడిచిపెట్టినప్పుడు గొప్ప జయమును, ఫలభరితమైన జీవితాన్ని, క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించే వ్యక్తిగా నిన్ను దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు. చుట్టూ త్రవ్వుట అంటే దేవుని వాక్యమును క్రమముగా చదువుట మరియు ధ్యానించుట.
దేవుని వాక్యమును చదివినప్పుడు, దాని కొరకు నీ సమయాన్ని వెచ్చించినప్పుడు, నీవు నీ హృదయమును పరిశీలించుకోవడానికైనా సమయము నీకు దొరుకుతుంది. కాబట్టి ఒక్కొక్క పాపమును ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటూ ఉంటావు. నీవు నీ పాపములను ఒప్పుకొనుట, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కలిగి ఉండుట, నేను తగినవాడను కాదు ప్రభు అని చెప్పుట గొప్ప విషయం, ఒక గొప్ప యోగ్యమైన విషయం. సిలువ అక్కడ కార్యం చేయడానికి సిద్ధముగా ఉంటుంది. నీవెప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో, ప్రార్థన చేయుచున్నావో, సిలువ అక్కడ కార్యం చేయడం మొదలు పెడుతుంది. క్రీస్తు ప్రభు తన ప్రేమను చూపించడం మొదలు పెడతాడు. కనుక నీ పాపమంతటిని ఒక్కొక్కటిగా ఒప్పుకొనిచూ ఉండగా దేవుడు వాటన్నిటినీ తీసివేసి నిన్ను నిత్యమైన వెలుగులోనికి, ఆయన వాక్యపు వెలుగులోనికి తీసుకొస్తాడు. నీకు కావలసిన రక్షణను దేవుడు దయచేస్తాడు. అది కేవలము ఉచితముగా దయచేయబడేది. దేవుని యొక్క పాదముల యొద్ద వేచి ఉండటం ద్వారా, ఆయన వాక్యమును పరిశీలించడం ద్వారా, ఆయన సన్నిధిలో క్రమంగా మన పాపములు ఒప్పుకొనడం ద్వారా జరిగే పని. ఉపవాస ప్రార్థన అనేది లోతుగా త్రవ్వుట, ఎరువు వేయుట అనే పని. ఉపవాస ప్రార్థనతో ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, నీవు నీ హృదయమును త్రవ్వుకొనుటకు, నీకు కావలసిన పోషణను తీసుకోవడానికి వాక్యము, ఆయన సన్నిధిలో గడుపు సమయము అది ఎంతో విలువైనదిగా, ఉపయోగకరంగా ఉంటుంది. దినదినము ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు అందించబడతాడు. అది చుట్టూ త్రవ్వుట, ఎరువు వేయుట. చుట్టూ త్రవ్వి ఎరువు వేసినప్పుడు నీలో గొప్ప ఫలములు వస్తాయి. ఒక చెట్టులో, ఇక్కడ అంజూరపు చెట్టు విషయమై చెప్పబడింది. ఈ చెట్టుకు ద్రాక్ష తోట మాలి ఏం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వండి ప్రభువా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం ఉండనివ్వండి అని చెప్తున్నాడు. అలాగా నీవు కూడా, నేను ప్రభువా నన్ను ఈ సంవత్సరం ఉండనివ్వండి, నేను నీ కొరకు ఫలించేవానిగా మారుతాను, నా పాపములను ఒప్పుకుంటాను, నేను నీ వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తాను, చదువుతాను, నా హృదయాన్ని నన్ను నేను పరిశీలించుకుంటాను, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుట, ఉపవాస ప్రార్థన చేయుట నేర్చుకుంటాను ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. తద్వారా నీవు కూడా ఫలించే వ్యక్తిగా మారుతావు. అందుకే మనము ఫలముల విషయమై, ఆత్మ ఫలముల విషయమై గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియూ లేదు. చూడండి, ఆత్మఫలములకు విరోధమైన నియమము ఏదీ లేదు. ఆత్మఫలములు నీవు కలిగి ఉంటే నిన్ను ఓడించే వ్యక్తి, నీకు ఓటమి అనేది ఎక్కడా లేదంట. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఈ ఫలములు నీలో ఫలించుటకు దేవుడు తన గొప్ప సహాయాన్ని దయచేస్తాడు. ఎప్పుడంటే నిన్ను ఒక చెట్టును చుట్టూ త్రవ్వి ఎరువు వేసినట్లుగా నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటము, ఆయన వాక్యాన్ని ఎక్కువ సమయము ధ్యానించటము నువ్వు చేసినప్పుడు నీలో కూడా ఈ గొప్ప ఆత్మఫలములు ఫలించులాగున దేవుడు నీకు సహాయం చేస్తాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీవు క్రీస్తు సంబంధివైతే శరీరమును దాని ఇచ్చలు, దురాశలు ఉన్నాయంట. శరీరానికి ఇచ్చలు ఉన్నాయంట, కోరికలు ఉన్నాయంట, దురాశలు ఉన్నాయంట. వాటిని సిలువకు అప్పగించి, క్రీస్తు ప్రభువుకు అప్పగించి ఆయన ఇచ్చే ప్రేమను, ఆయన ఇచ్చే సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును నువ్వు నేర్చుకుంటావు. విశ్వాసమును కలిగి ఉంటావు. సాత్వికమును, ఆశానిగ్రహమును, ఇలాంటి మంచి సుగుణములను మనం కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మన చుట్టూ త్రవ్వుట మరియు ఎరువు వేయుట అనే ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించినప్పుడు, వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు. మరి ఒక పర్యాయము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీవెరుగుదవో
వాటిని పాడు చేసి నరికి. తినదగిన ఫలములనివ్వని చెట్లు ఉన్నాయంట, వాటిని దేవుడు ఏం చెప్తున్నాడంటే పాడు చేసేయి, నరికేసేయి. ఎందుకు? మనం చదువుకున్న వాక్యంలో దీనిని బట్టి ఈ భూమి కూడా ఎలాగ వ్యర్థమైపోవాలి అని అడుగుతుంది. అవును, నీవు నేను ఫలభరితం కానప్పుడు, క్రీస్తు కొరకు ఫలించినప్పుడు నీ వల్ల కానీ నా వల్ల కానీ ఏమీ ఈ లోకమునకు భూమికి ఏమి ఉపయోగం లేదు. కాబట్టి ఏం చెప్తున్నానంటే దీన్ని పాడు చేసి నరికివేయము. ఇది పనికొచ్చేది కాదు. ఇంకా ఈ సంవత్సరం ఉండనిచ్చినా, ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఉండనిచ్చినా సరే దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు, ఏమి ఫలములు రావు. ఎందుకంటే ఇతనిలో మార్పు లేదు, క్రీస్తు ప్రభు వైపు చూచట లేదు, ఆయన యొక్క వాక్య ధ్యానము లేదు, ప్రార్థన లేదు. కనుక ఎన్ని సంవత్సరాలు ఉంచినా, ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినా ఏమీ ఫలభరితము కాని రీతిలో ఉండడాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట, దీన్ని పాడు చేసి నరికివేయండి. తినదగిన ఫలములు ఇచ్చినవి కాకపోతే, కాని ఫలములు ఫలిస్తే, మంచివి కాని ఫలములు ఫలిస్తే నీవైనా సరే నేనైనా సరే నరికివేయబడతామంట, అగ్నిలో పడవేయబడతామంట. కాబట్టి ఆత్మ ఫలముల గురించి క్రీస్తు ప్రభు చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు గలతీయులకు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆత్మ ఫలములు ఫలించినట్లుగా ప్రార్థనతో, వాక్యదానముతో మనం నిలిచి ఉండి, మన చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఆయన సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆత్మకార్యము మనలో జరుగుతుంది. మనము ఫలించే వారిగా మారుతాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 9వ వచనం, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఇంకా ఒక్క సంవత్సరము సమయం ఇవ్వండి అని ద్రాక్ష తోట మాలి అడిగినాడు కదా. కాబట్టి దేవుడు ఒక్క సంవత్సరం సమయం ఇచ్చాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఒక్క సంవత్సరం సమయం ఇవ్వబడుతుందేమో, ఈ సంవత్సరమే నీకు సమయం ఇవ్వబడుతుందేమో పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం వింటూ ఉండగా మన హృదయాన్ని గ్రహింపుతో ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. ప్రభువా, ఈ విషయం నాకే తెలియజేస్తున్నావు, ఈ ఒక్క సంవత్సరమే నాకు అవకాశం ఇచ్చావేమో, నేను నీ కొరకు ఫలిస్తాను, నీ కొరకు నమ్మకమైన వానిగా నిలబడతాను, లేకపోతే నరికించి వేయమని చెప్తున్నావు కదా ప్రభువా. నేను నరికివేయబట్టుకు, తీసివేయబట్టుకు, పాడు చేయబట్టుకు కాదు, కానీ నీ కొరకు ఫలించేవానిగా ఉంటాను, నీ కొరకు ఆత్మలను సంపాదించేవానిగా ఉంటాను, నిన్ను మహిమపరిచేవానిగా ఉంటాను. క్రీస్తు ప్రేమను నాలో కలిగి ఉండి నేను అనేకులకు ఆ ప్రేమను తెలియజెప్పేవానిగా ఉంటాను ప్రభువా అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని బట్టి ఈ గొప్ప ఉగ్రత నుండి క్రీస్తు ప్రభు మన విషయంలో కలిగిన కోపం నుంచి మనం వేరుపరచబడి ఆయనలో నిలిచి ఉండి ఆయన యొక్క ప్రియమైన పిల్లలుగా, ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. వేర్లతో సహా నిన్ను తొలగించి వేయాలని, తీసివేయాలని. ఎప్పుడో దేవుడు కరుణా సంపన్నుడు, జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. నీవు ఈ లోకమును నిలిచి ఉండి ఫలించాలని, అభివృద్ధి చెందాలని, అనేకులకు క్రీస్తును ప్రకటించేవానిగా నిన్ను చేయాలని దేవుని యొక్క ఉద్దేశము, కోరిక. కానీ నీవు ఫలింపనప్పుడు, నిన్ను దేవుడు ఇన్ని సంవత్సరాలు ఉండనిచ్చిన తర్వాత నీవు క్రీస్తు కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా లేనప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించకపోతే, క్రీస్తు కొరకు ఫలింపకపోతే, ఈ లోక ఫలముల కొరకే నువ్వు ఆశ కలిగి ఉంటే, ఈ లోకములో అనేక రకమైన ఐశ్వర్యములను, ధనమును నువ్వు కోరుకుంటూ ఉంటే, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. నరకబడి అగ్నిలో వేయబడక మునుపు, ఉగ్రత దినము రాబోకముందు, క్రీస్తు ప్రభు తన ఉగ్రతని నీ మీద పంపకముందు దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకొని గుణపరుచుకోవడం ద్వారా ఆయన యొక్క గొప్ప మార్గముల్లో నిలిచి ఉండి
ఆయన ప్రేమను మనం సంపాదించుకొని ఆయన కొరకు ఫలించాలని దేవుడు తన యొక్క చిత్తమును ఉద్దేశమును మన పట్ల కలిగి ఉన్నాడు. చివరిగా 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, నీవు నీ కొరకే కాక, నీ కుటుంబము కొరకే కాక, నీవు ఆస్తులను పోగు చేయటం వీటి కొరకే, ఈ లోక సంబంధమైన వాటి కొరకే కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట. నా నిమిత్తమే క్రీస్తు ప్రభు మృతి పొందినాడు, తిరిగి లేచినాడు. ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన నేను కలిగి ఉండాలి, ఆయన సిలువను నేను మోయాలి, అనేకులకు ఆయన ప్రేమను నేను ప్రకటించాలి అని మనం తలంచుకోవాలంట. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి ప్రభువా, ఇక నేను నా కొరకు కాక, నా కొరకు సిలువను మోసిన, నీ ప్రాణము నర్పించిన నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అని మనం చెప్పుటకు దేవుని యొద్ద నిశ్చయం చేసుకోవాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుచు, ఆయన వాక్యమును ధ్యానించుచు, ప్రభువా ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిచ్చినందుకు నీకు స్తుతులు, నీవు నా కొరకు ప్రాణం పెట్టినావు, నీ రక్తం అంతటిని ధారపోసినావు, నీ ప్రేమను నా పట్ల చూపించినావు, కాబట్టి నేను నా కొరకు కాక నా కొరకు మృతి పొందిన నీ కొరకు నేను జీవిస్తాను, నిన్ను అనేకులకు ప్రకటిస్తాను, ఆయన ప్రేమను కలిగి ఉంటానని చెప్పడం ద్వారా కొన్ని ఆత్మలనైనా ఆయన కొరకు సిద్ధం చేయాలని, ఆయన కొరకు ఆయన రాజ్యం యొక్క సభ్యులుగా అనేకులు మనం మార్చాలని దేవుడు మన విషయంలో తన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మనల్ని ఉండనివ్వడం ద్వారా మనం దేవుని యొక్క మాటను విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమను వెల్లడిపరిచే వారముగా, ప్రకటించే వారముగా, ఆయన సత్య సువార్తను మనం నమ్మకముగా అనుసరించి అనేకులకు ఆ మాదిరిని చూపించే వారముగా ఉండాలని క్రీస్తు యొక్క ఉద్దేశమైనది. దాని కొరకు మనం ఈ దినముల్లో ఆయన సన్నిధిలో వేచి ఉండడం ద్వారా ఆయన ప్రేమను ప్రకటించుటకు, మనల్ని సరైన వారుగా యజమానుడు వినియోగించుటకు, ఉపయోగించుటకు అర్హమైన పాత్రలుగా మనం మార్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడని నేను మీకు తెలియజేయచ్చు ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన నీ మాటల కొరకు స్తుతులు ప్రభువా. ఈ సంవత్సరము కూడా మమ్మల్ని ఉండనిమ్ము అనే నీ మాట కొరకు వందనములు. ఇన్ని సంవత్సరములు నీ ప్రేమతో మమ్మల్ని ఉండనిచ్చావు ప్రభువా. కేవలము అయోగ్యులమైన మమ్ములను, నన్ను ప్రభువా నీ ఉచితమైన ప్రేమతో, రక్షణతో ప్రభువా నిలబెట్టి ఉంచినావు, నీకు వందనములు. ఇగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్దని చెప్పావు ప్రభువా. నీ కొరకు మంచి ఫలములు ఫలించే వారముగా, నిన్ను సంపాదించుకొని నీ ప్రేమను అనేకులకు తెలియజెప్పేవారుగా నిలిచినట్లుగా, ఫలించినట్లుగా ఈ లోకంలో ప్రభువా నీకు సత్య సాక్షులుగా, నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని, నీ ఆత్మను మాతో ఉంచమని, ఈ కొద్ది మాటలు మా కొరకు దీవెనకరమైనగా మార్చమని నాయనా నీ ప్రేమ కొరకు వందనములు తెలియజేసుకుంటూ యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమం నిమిత్తమై మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కార్యక్రమం నిమిత్తమై ప్రార్థన చేయుచు, ఇది అనేకులకు మేలుకరమైన రీతిలో ఆశీర్వాదకరమైన మాటలు ప్రకటించులాగన దేవుడు సహాయం చేయాలని మీరు మీ సొంత ప్రార్థనలో దీని విషయమై జ్ఞాపకం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుతూ ఈ నా మాటలను ముగిస్తూ మీ అందరికీ నా వందనములు.